ఫస్ట్ క్వశ్చన్, రిపబ్లిక్ డే దినోత్సవమును ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ప్రతి ఏటా జనవరి 26న నిర్వహిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, జనవరి 26 అనేటువంటిది. ఓకేనా? కాకపోతే దీనికి సంబంధించిన సమాచారం నోట్ చేసుకోవాలి మీరు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం మన భారతదేశంలో రాజ్యాంగ సభకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఏ మిషను? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైన వారి సంఖ్య 211 మంది. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశ తాత్కాలిక చైర్మన్ సచిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశ తాత్కాలిక వైస్ చైర్మన్ ఫ్రాంక్ యాంటోనీ. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశానికి హాజరైన వారి సంఖ్య 211 మంది. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగిన ప్రదేశం ఢిల్లీ. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఏర్పడే నాటికి ఉన్న సభ్యుల సంఖ్య 389 మంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత ఉన్న సభ్యులు ఎంతమంది అంటే 299 మంది. 299 మంది అనమాట. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. 1946 డిసెంబర్ 11వ తారీఖున బాబు రాజేంద్ర ప్రసాద్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఎవరు అంటే కనుక శాశ్వతంగా ఉపాధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారంటే కనుక హెచ్కే ముఖర్జీ. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుడు ఎవరంటే కనుక బిఎన్ రావు. ఈ రాజ్యాంగ పరిషత్తులో వేసిన కమిటీలు 22 కమిటీలు. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు 11 సమావేశాలు అన్నమాట. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి రాజ్యాంగానికి పెట్టిన ఖర్చు 64 లక్షలు. ఓకేనా? రాజ్యాంగ పరిషత్ సమావేశాల్లో భాగంగా హాజరైన రోజులు 165 రోజులు హాజరు కావడం జరిగింది. 165 రోజులు. ఓకేనా? రాజ్యాంగం తయారీకి తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజ్యాంగ తయారీలో భాగంగా ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. దీన్నే ముసాయిదా కమిటీ అంటారు. దీన్నే రాజ్యాంగ రచనా కమిటీ అని కూడా పిలుస్తారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైన సంవత్సరం 1947 ఆగస్టు 28. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య 7 మంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అతి ముఖ్యమైనటువంటి కమిటీ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద కమిటీ ఏదంటే సలహా సంఘం కమిటీ అనమాట. ఓకేనా? సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడు అనమాట సలహా సంఘం కమిటీకి. ఇట్లా మనకి రాజ్యాంగం అనేటువంటి తయారు చేయబడి రాజ్యాంగ పరిషత్ చేత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1949 నవంబర్ 26 అనమాట. ఈ నవంబర్ 26 వరకే మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనమాట. 1946 డిసెంబర్ 9 మొదలు 1949 నవంబర్ 26 ఆమోదం అనమాట. దీనికి పట్టిన ఈ కాలం ఇప్పుడు నేను చెప్పా కదా, అదే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనమాట. ఇంకా చిట్ట చివరి సమావేశం, మొత్తం రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత మళ్ళీ ఒక సమావేశం ఏర్పడుతుందన్నమాట. అలా చివరి సమావేశం ఎప్పుడంటే 1950 జనవరి 24న బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరుగుతుందన్నమాట. అలా చిట్ట చివరి సంతకం మన రాజ్యాంగం పైన ఎవరు పెట్టడం జరుగుతుంది సంతకం అంటే కనుక బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట. ఆయనే శాశ్వత అధ్యక్షుడు కాబట్టి. అలా రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1950 జనవరి 26 అనమాట. అందుకే ప్రతి ఏటా జనవరి 26ను రిపబ్లిక్ డేగా నిర్వహిస్తారు, గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గొప్ప సెలబ్రేషన్ జరుగుతాయన్నమాట మన దేశంలో. ఢిల్లీలో కర్తవ్య పథ్ వద్ద ఇక్కడ గౌరవ వందనం, జెండా వందనం చేసేది ఎవరంటే రాష్ట్రపతి అనమాట. రిపబ్లిక్ అనగానే గుర్తుకు రావాల్సినటువంటి పర్సన్ ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా? ఆ విషయాన్ని మనం అందరం మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇలా రాజ్యాంగంలో మనకి
ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని భాగాలతో తయారైంది మన రాజ్యాంగం అంటే కనుక 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో మన రాజ్యాంగం అనేటువంటిది తయారైందనమాట. మూల రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ 395, మూల రాజ్యాంగంలో ఉన్న షెడ్యూళ్ళు 8, మూల రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు 22 అనమాట. ఇప్పుడు షెడ్యూల్స్ అంటే మనకి 12 ఉన్నాయి ప్రజెంట్, భాగాలంటే 25 ఉన్నాయి ప్రజెంట్ అనమాట. ఇంకా ఆర్టికల్స్ అయితే కనుక 450 పైగానే ఉన్నాయి ఆర్టికల్స్ అనేటువంటివి. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి ఈ సమాచారాన్ని. ఓకేనా. ఆ రాజ్యాంగ పరిషత్ ఇప్పుడు పార్లమెంటుగా మన పిలువబడుతూ ఉందన్నమాట. రాజ్యాంగం ఎప్పుడైతే తయారైందో తర్వాత అది రాజ్యాంగ పరిషత్ అవసరం లేదు. రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగం తయారైపోయింది కాబట్టి దాని స్థానంలో వచ్చినటువంటిది పార్లమెంట్ అనమాట. రాజ్యాంగానికి సంబంధించి ఆ విషయాలకు అనుకూలంగా చట్టాలు చేస్తారనమాట పార్లమెంట్లో అన్నీ కూడా. ఓకేనా. ఆ విషయాలు మనం రోజు చూస్తూ ఉంటాం, పార్లమెంట్ చట్టాలు కూడా. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, భారత్మాల 2 పథకంలోకి చేరిన కొత్త బ్రిడ్జి ఏది? భారత్మాల 2 పథకంలోకి చేరిన కొత్త బ్రిడ్జి ఏదంటే కృష్ణా బ్రిడ్జ్ అనమాట, కృష్ణా వంతెన. ఈ కృష్ణా వంతెన అనేది గొప్ప ఐకానిక్ వంతెన అనమాట. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మించబడుతున్నటువంటి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. సోమశిల టు సిద్ధేశ్వరం గుట్ట మధ్య, సోమశిల టు సిద్ధేశ్వరం గుట్ట మధ్య, నంద్యాల నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించేటువంటి గొప్ప ఐకానిక్ వంతెన. దీనికి సంబంధించి 1082 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారన్నమాట. ఈ వంతెన నిర్మాణం కోసం 1082 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. పోయిన ఏడాది మనం చెప్పుకున్నాం దీని గురించి, చాలా గొప్ప వంతెన నిర్మిస్తున్నారు అని. కాబట్టి అటువంటి వంతెన ఇప్పుడు ఏ పథకంలో భాగంగా చేరిందంటే భారత్మాల పథకం 2లోకి చేరిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిందనమాట. వాళ్ళు కూడా నిధులు ఇస్తారనమాట. భారత్మాల 2 అంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకం అనమాట, భారత్మాల పథకం. కాబట్టి నితిన్ గడ్కరీ గారు, మన ఇమెయిల్లో చూడవచ్చు, నితిన్ గడ్కరీ గారు ఆయన తన ట్విట్టర్లో తెలియజేశాడనమాట ఈ విషయాన్ని. భారత్మాల 2 ప్రాజెక్ట్ కిందకి ఇప్పుడు కృష్ణా బ్రిడ్జి అనేటువంటిది ఆయన ద్వారా మనకు సమాచారం అందిందనమాట. చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గొప్ప ఐకానిక్ వంతెన అనమాట. 1.5 కిలోమీటర్ల వంతెన ఇది. ఎన్ని కిలోమీటర్ల వంతెన? 1.5 కిలోమీటర్ల వంతెన అనమాట. ఇది హైదరాబాద్ టు తిరుపతి మధ్య, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య ఆ సమయాన్ని మరియు అదేవిధంగా ఆ దూరాన్ని బాగా తగ్గిస్తుందన్నమాట ఈ వంతెన. ఈ వంతెన పూర్తయిందంటే కనుక ఆ దూరం బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఏ 2 నగరాల మధ్య అంటే కనుక హైదరాబాద్ టు తిరుపతి మధ్య ఇది నిర్మిస్తున్నారు. ఏ 2 దాని మధ్య? నంద్యాల టు కొల్లాపూర్ మధ్య. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, పద్మభూషణ్ అవార్డు 2023కు గాను ఎంతమందికి అందజేశారు? పద్మభూషణ్ అవార్డు 2024కు గాను ఎంతమందికి అందజేశారంటే కనుక 17 మందికి. మనం పద్మవిభూషణ్ 5 మంది గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ అదేవిధంగా ఇప్పుడు పద్మభూషణ్ చూడాలి. పద్మభూషణ్ గురించి ఆ 17 మంది పేర్లు చెప్తా, నోట్ చేసుకుందాం అందరూ కూడా. ఫాతిమా బేబీ, కేరళ పబ్లిక్ అఫైర్స్. నెంబర్ 2 రామ్ నాయక్, మహారాష్ట్ర పబ్లిక్ అఫైర్స్. నెంబర్ 3 ఓ రాజగోపాల్, కేరళ పబ్లిక్ అఫైర్స్. నెంబర్ 4 సత్యవ్రత ముఖర్జీ, బెంగాలు పబ్లిక్ అఫైర్స్. వీళ్ళందరూ కూడా పబ్లిక్ అఫైర్స్ అనమాట. పబ్లిక్ వ్యవహారాలకు సంబంధించిన కేటగిరీలు ఈ 4 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తా వాళ్ళ పేర్లు. ఫాతిమా బీబీ కేరళ, రామ్ నాయక్ మహారాష్ట్ర, రాజగోపాల్ కేరళ, సత్యవ్రత ముఖర్జీ బెంగాల్ అనమాట. పబ్లిక్ అఫైర్స్ కింద 4 పేర్లు నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 5 విజయకాంత్, తమిళనాడు కళలు. నెంబర్ 6 మిథున్ చక్రవర్తి, బెంగాల్ కళలు. నెంబర్ 7 ప్యారలాల్ శర్మ, మహారాష్ట్ర కళలు. నెంబర్ 8 ఉషా ఉతుప్, మహారాష్ట్ర కళలు. నెంబర్ 9 దత్తాత్రేయ అంబదాస్ అలియాస్ రాజ్ దత్ అనమాట, మహారాష్ట్ర కళలు.
ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆర్ట్ అంటే కళారంగానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తా చూడండి. కళారంగానికి చెందిన వాళ్ళు విజయకాంత్ తమిళనాడు, మిథున్ చక్రవర్తి బెంగాల్, ప్యార్లాల్ శర్మ మహారాష్ట్ర, ఉషా ఉతుప్ మహారాష్ట్ర, దత్తాత్రేయ అంబదాస్ ఓకేనా మహారాష్ట్ర. కానీ రాష్ట్రాలు కూడా నోట్ చేసుకోవాలి. ఇటీవల విజయకాంత్ చనిపోయినాడు కాబట్టి మరణాంతరం అతనికి అవార్డు ఇచ్చారు. ఫాతిమా బీబీ చనిపోయింది ఇటీవల, మరణాంతరం అవార్డు ఇచ్చారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గొప్ప యాక్టర్ అనమాట మిథున్ చక్రవర్తి, మనం చూస్తుంటాం బాలీవుడ్ యాక్టర్ అనమాట ఆయన. ఓకేనా, సరే. నెక్స్ట్ నెంబర్ 10 మధుసూదన్ పటేల్ గుజరాత్ వైద్యం. నెంబర్ 11 అశ్విని బాలాచంద్ మహారాష్ట్ర వైద్యం. నెంబర్ 12 చందేశ్వర్ ప్రసాద్ ఠాగూర్ బీహార్ వైద్యం. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా మెడిసిన్ వైద్య రంగానికి చెందిన వాళ్ళనమాట. వాళ్ళు ఎవరంటే కనుక ముగ్గురు: మధుసూదన్ పాటేల్ గుజరాత్, అశ్విన్ బాలచంద్ మహారాష్ట్ర, చందేశ్వర్ ప్రసాద్ ఠాగూర్ బీహార్. వీళ్ళు కూడా ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ నెంబర్ 13 కుందన్ వ్యాస్ మహారాష్ట్ర సాహిత్యం అనగా లిటరేచర్. నెంబర్ 14 తోగ్డన్ రింపోచే లడక్ ఆధ్యాత్మికత అనమాట, ఇతను ఆధ్యాత్మికత. నెక్స్ట్ హోర్మోస్ జిఎన్ కామా సాహిత్యం మహారాష్ట్ర సాహిత్యం అనమాట. సాహిత్యానికి చెందిన వాళ్ళు ఇద్దరు పేర్లు అనమాట. కుందన్ వ్యాస్ మహారాష్ట్ర సాహిత్యం, హోర్మోస్ జిఎన్ కామా మహారాష్ట్ర సాహిత్యం అనమాట. అదే ఆధ్యాత్మికత తోగ్డన్ రింపోచే అనమాట. నెక్స్ట్ నెంబర్ 16 సీతారాం జిందాల్ కర్ణాటక వర్తకం వ్యాపారం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. వర్తకం బిజినెస్. సీతారాం జిందాల్ అనమాట కర్ణాటక. అదేవిధంగా యంగ్ లియో తైవాన్ దేశస్థుడు అనమాట, ఇతను వర్తకం. ఈ పద్మభూషణ్ గ్రహీతల్లో ఒక విదేశీయుడు ఉన్నాడు. ఆ విదేశీయుడు ఎవరంటే కనుక యంగ్ లియో. ఏ దేశస్థుడు యంగ్ లియో అంటే తైవాన్ దేశస్థుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట 17 మంది పేర్లు. వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు నోట్ చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ అఫైర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు, కళారంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ వైద్య రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు, సాహిత్యం లిటరేచర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆధ్యాత్మికత చెందిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనకి కామర్స్ అంటే వ్యాపారం అనమాట, వర్తకం అనమాట, దానికి చెందిన వాళ్ళు ఉన్నారు. బాగా నోటెడ్ చేసుకోవాలి. 17 మంది ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే. చూడండి, పద్మవిభూషణ్ 5 మంది పేర్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. పద్మభూషణ్ 17 మంది పేర్లు వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఆ రెండు ఇంపార్టెంట్ అనమాట. పద్మశ్రీ ఇంపార్టెంట్ ఏవైనా ఉంటే మనం చదువుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, పద్మవిభూషణ్ మనం చెప్పుకున్నాం, పద్మభూషణ్ చెప్పుకున్నాం. ఆ లిస్టు బాగా దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి దీనిపైన బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మరణాంతరం ఎవరనేది కనుక ముగ్గురు పద్మభూషణ్ పొందిన వాళ్ళు మరణాంతరం ముగ్గురు అనమాట. ఒకరు ఫాతిమా బీబీ, మనందరే సుప్రీంకోర్టుకు సంబంధించిన మొదటి మహిళా న్యాయమూర్తి అనమాట ఫాతిమా బీబీ, ఆమె అనమాట, ఇటీవల చనిపోయింది. అదేవిధంగా మరొకరు విజయకాంత్, గొప్ప యాక్టర్ అనమాట. ఓకేనా, అదేవిధంగా అక్కడ డిఎండికే అనే పార్టీని కూడా స్టార్ట్ చేస్తాడు. అక్కడ దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం అనే పార్టీని విజయకాంత్ అనమాట, కెప్టెన్ విజయకాంత్ అంటాం అతన్ని మనం. గొప్ప యాక్టర్ కూడా అనమాట. ఓకేనా, ఆయన ఇటీవల చనిపోవడం చూసాం. అదేవిధంగా సత్యవ్రత ముఖర్జీ కూడా మరణాంతరం అవార్డు ఇవ్వడం జరిగింది. సత్యప్రద ముఖర్జీ. వీళ్ళ ముగ్గురికి స్టార్ గుర్తులు పెట్టుకోండి. ఫాతిమా బీబీ స్టారు, సత్యవ్రత ముఖర్జీ స్టారు, విజయకాంత్ స్టార్ గుర్తులు ఉన్నాయంటే వాళ్ళు మరణించారు అని. ఓకేనా, రైట్. ఫోర్త్ క్వశ్చన్, 2024 సంవత్సరంకు గాను రాష్ట్రపతి ఎన్ని శౌర్య పురస్కారాలు అందజేశారు? ఆన్సర్ 80. ఈ శౌర్య పురస్కారాలు అంటే ఏమంటే కనుక శాంతి సమయాలలో ఇచ్చే పురస్కారాలు అన్నమాట. సైనికులకు ఇచ్చే పురస్కారాలు, ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేసే పురస్కారాలు, రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేసే పురస్కారాలు, ఇవే శౌర్య పురస్కారాలు అన్నమాట. ఈ శౌర్య పురస్కారాల్లో శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అశోక చక్ర. అశోక చక్ర తర్వాత రెండవది కీర్తి చక్ర. కీర్తి చక్ర తర్వాత మూడవది శౌర్య చక్ర. శౌర్య చక్ర తర్వాత సేవా మెడల్స్ ఉంటాయన్నమాట.
అట్లా ఈ ఏడాది శౌర్య పురస్కారాలను ఎంతమందికి అందజేయడం జరిగింది? ఈ సైనికుల కంటే కనుక మొత్తం 80 మందికి. ఆ 80 మందిలో మనకి ఆరుగురు వచ్చేసి కీర్తి చక్ర, అశోక చక్ర ఇవ్వలేదన్నమాట ఈ ఏడాది. కీర్తి చక్రను, శౌర్య చక్రను, సేవా మెడల్స్ను అందజేయడం జరిగింది. కీర్తి చక్ర 6 మందికి ఇవ్వడం జరిగిందనమాట. ఈ 6 మంది పేర్లు చెప్తా, మీరు నోట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట కీర్తి చక్ర అనేటువంటివి. 6 మంది పేర్లు నోట్ చేసుకోండి. కీర్తి చక్ర 6. మేజర్ దిగ్విజయ్ సింగ్, దీపేంద్ర విక్రమ్, పవన్ కుమార్ యాదవ్, అంశుమన్ సింగ్, అబ్దుల్ మజీద్, పవన్ కుమార్. 6 మంది పేర్లు నేను చెప్పాను, అవి నోట్ చేసుకోవాలి. మేజర్ దిగ్విజయ్ సింగ్, దీపేంద్ర విక్రమ్, పవన్ కుమార్ యాదవ్. ఈ ముగ్గురు ప్రజెంటు బతికున్నారనమాట. ఇప్పుడు చెప్పే ముగ్గురు వచ్చేసి మరణాంతరం చనిపోయినారనమాట. మరణాంతరం అవార్డులు అందజేశారు. ఎవరు అన్న ముగ్గురు అంటే కనుక అంశుమన్ సింగ్, అబ్దుల్ మజీద్, పవన్ కుమార్. మరణాంతరం ఈ కీర్తి చక్ర పురస్కారాన్ని పొందిన వాళ్ళు ముగ్గురు అనమాట. అంశుమన్ సింగ్, అబ్దుల్ మజీద్, పవన్ కుమార్. కాబట్టి 6 మంది పేర్లు నోట్ చేసుకోవాలి. ఇందులో ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, ముగ్గురు చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి 6 మందికి కీర్తి చక్ర అందజేశారు. అదేవిధంగా 17 మందికి శౌర్య చక్ర అందజేశారు. మిగతా వాళ్ళందరూ సేవా మెడల్స్ అనమాట. మనకు బాగా నేర్చుకోవాల్సింది కీర్తి చక్రనే. కీర్తి చక్రనే ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది, కానీ నెంబర్ మాత్రం అన్నిటిని అడుగుతారు. శౌర్య చక్ర ఎంతమందికి అందజేశారు, కీర్తి చక్ర ఎంతమందికి అందజేశారు, లేదా కింద కీర్తి చక్ర, శౌర్య చక్ర ఇట్లా ఇచ్చేస్తారనమాట. ఆ మెడల్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు ఖచ్చితంగా. ఓకేనా? నేను మీకు ఆ పక్కన తెలియజేస్తా ఈ మ్యాటర్ అంతా కూడా. దానికి సంబంధించి అవి చూడండి బాగా నీట్గా. ఓకేనా? రైట్. అదేవిధంగా మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ ఇవి రాయడం చాలా కష్టం అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి కొంతమందికి. ఎందుకంటే అదే పనికి ఉన్న వాళ్ళకైతే కానీ ఖచ్చితంగా రాసుకుంటారు. కానీ మీ వర్క్స్ ఉంటాయి, చాలామంది జాబులలో ఉంటారన్నమాట. మీరందరూ కూడా జాబులు చేస్తూ చదవాలనే తపన కూడా ఉంటుంది చాలామందికి. కాబట్టి జాబులు చేసి చదువుకున్నటువంటి వాళ్ళకైతే రాయడం జరగదు అది. కాబట్టి మీరందరూ కూడా పీడిఎఫ్ ఫైల్స్ తీసుకోండి. ఇప్పుడు జనవరి మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అందజేస్తాం, జనవరి నెలకు సంబంధించి. కానీ మీరు అది తీసుకోండి. అదేవిధంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. 1 ఇయర్ అంటే 2023 కంప్లీట్ లిస్ట్. ఓకేనా? మనకి జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. డేట్ టు డేట్ చేయడం జరిగిందన్నమాట. మంత్ అవి తీసుకొని నీట్గా చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? మేమేం ఎక్కువ అమౌంట్ కూడా పెట్టలేము. మీకోసం ఏం చేసినామంటే కనుక అందరూ వాడుకోవాలి, అందరూ ఉపయోగించుకోవాలి, అందరికీ అవసరం అవ్వాలనే విషయం పైన ఒక 100 రూపీస్ పెట్టడం జరిగిందనమాట. కేవలం ఓకేనా? ఖర్చులు కూడా రావు. అంటే మేము చేసినటువంటి ఖర్చులకు కూడా మీరు ఇచ్చే అమౌంట్ మాకు అది రాదనమాట. కాకపోతే ఏంటంటే కనుక మేము అందజేస్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఇన్స్టిట్యూట్ పర్పస్ మీద చేసుకుంటూ మీకు కూడా మేము అందజేస్తున్నాం అన్నమాట తక్కువ అమౌంట్తో. ఒకవేళ ఫ్రీగా ఇస్తే కనుక వాటిని పక్కన పడేస్తారు. మినిమం అమౌంట్ తీసుకుంటే కాస్త చదువుతారనేటువంటి విషయం పైన చాలా తక్కువ అమౌంట్, మీకు ఇబ్బంది జరగకుండా మాకు మరీ ఇబ్బంది జరగకుండా ఓకేనా తక్కువ అమౌంట్ పెట్టడం జరిగిందనమాట. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకొని చదువుకోండి, పెద్ద కష్టమేం కాదు. 100 రూపీస్. ఓకేనా? రైట్. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ మీకు పంపించేస్తాం. ఓకేనా? ఇంకా మంత్ కావాలనుకుంటే నెక్స్ట్ మీరు రానున్న రోజుల్లో ఇంకా చాలా జాబ్స్ పడబోతున్నాయి. అన్నిటికీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మంత్ కావాలనుకుంటే 30 పే చేసుకుంటూ రావాలి మీరు. ఓకేనా? జనవరి మంత్ కంప్లీట్ అయిన తర్వాత కావాలనుకుంటే 30 రూపీస్ పే చేయాలి. ఫిబ్రవరి మంత్ మళ్ళీ 30 రూపీస్. ఇలా ఉంటుందన్నమాట అమౌంట్. చాలా తక్కువ అమౌంట్తోనే మేము అందజేస్తున్నాం మీకు. ఓకేనా? రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, నూతన భవనమైన కౌశల్ భవన్ను ఈ క్రింది ఎవరు ప్రారంభించారు? కౌశల్ భవన్ అనేటువంటిది ఇప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి ఒక కొత్త భవనం అన్నమాట. ఇది ఎవరి భవనము అంటే కనుక నైపుణ్యాభివృద్ధి మరియు స్థితిస్థాపక మంత్రిత్వ శాఖ. మన భారతదేశానికి సంబంధించి చాలా మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అందులో ఒకటి నైపుణ్యాభివృద్ధి మరియు స్థితిస్థాపకత. ఇంగ్లీష్లో అయితే దీన్నే మనం ఏమంటాం? స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క కార్యాలయం అన్నమాట ఇది. ఈ కార్యాలయం పేరు ఏంటంటే కనుక కౌశల్ భవన్ అన్నమాట.
ఇప్పుడు మనకి ఎలక్షన్ సంఘం ఉంది కదా, ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం పేరు అయితే కనుక నిర్వాచన్ సదన్. అట్లా కౌశల్ భవన్ అనేటువంటిది ఇప్పుడు దేని యొక్క పేరు అంటే కనుక స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వారి యొక్క కార్యాలయం అన్నమాట. ఇప్పుడు ఆ మంత్రి ఎవరు అంటే కనుక అంటే నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరున్నారు ప్రజెంట్? ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. అన్నమాట. విద్యాశాఖ మంత్రి ఆయన ధర్మేంద్ర ప్రధాన్. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధానే. విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధానే. నైపుణ్యాభివృద్ధి మరియు స్థితిస్థాపకత మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధానే అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి. అట్లా ఈ భవనాన్ని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఇమేజ్లో మనకు కనిపిస్తూ ఉంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ఈ భవనాన్ని ప్రారంభించారనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి 2019లోనే శంకుస్థాపన జరిగిందనమాట. అది ఇప్పటికీ ఆ భవనం ఒక కట్టడం పూర్తయింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో పూర్తయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఏకంగా ప్రారంభించేసిందనమాట రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము అనమాట. గుర్తుపెట్టుకోవాలి. జనవరి 24వ తారీఖున 2024 జనవరి 24వ తారీఖున న్యూఢిల్లీలో ఉందన్నమాట ఈ భవనము. అక్కడ ప్రారంభించబడింది. భవనం పేరు రాసుకోవాలి. దాని పేరు ఏంటంటే కౌశల్ భవన్. ఈ సందర్భంగా అక్కడ కొన్ని స్టాల్ ఏర్పాటు చేశారనమాట. పిఎం విశ్వకర్మ, పిఎం కౌశల్ యోజన, ఓకేనా, ఇట్లాంటి స్టాల్స్ కొన్ని ఏర్పాటు చేస్తే ఆ స్టాల్ను కూడా ఆమె సందర్శించిందనమాట. ఓకేనా, రైట్. క్వశ్చన్, 75వ రిపబ్లిక్ వేడుకల్లో ప్రదర్శించబడిన బాల రాముడి విగ్రహ శకటం ఏ రాష్ట్రానిది? శకటాలు అనగానే ప్రతి ఏటా కూడా మనకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయా రాష్ట్రాల ఆయా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి శకటాలు ప్రదర్శించబడతాయి అన్నమాట. అట్లా మనకి చాలా ముఖ్యంగా మనకి ఈ మధ్య అయోధ్య రామమందిరంలో 5 సంవత్సరాల బాలుడి రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారనే విషయం మనందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల బాలుడు? 5 సంవత్సరాల బాల రాముడి యొక్క విగ్రహం అన్నమాట. ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరంలో ప్రతిష్ఠించారన్నమాట. ఈ 5 సంవత్సరాల బాల రాముడి విగ్రహాన్ని తయారు చేసింది కూడా మనకు తెలుసు అరుణ్ యోగిరాజు, మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజు. అట్లాంటి ఒక అయోధ్య రామమందిరంలో ఉన్నటువంటి రాముడి యొక్క విగ్రహంతో బాలరాముడి యొక్క విగ్రహంతో శకటం అనేటువంటిది తయారు చేయబడింది అనమాట. అది ఏ రాష్ట్రానికి సంబంధించినంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే అయోధ్య ఉంటుంది, రామమందిరం ఉంటుంది. కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం దేశానికే ఈరోజు అయోధ్య రామమందిరం అనేటువంటి చాలా గొప్పగా మనకి చెప్పుకున్నాం మనం. అట్లాంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గొప్పగా చేసుకుంటారనమాట. కాబట్టి వాళ్ళు శకటాన్ని కూడా అదే తయారు చేయడం జరిగిందనమాట. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దాన్ని బ్రహ్మాండంగా ప్రదర్శించడం, బాగా ఆకట్టుకోవడం కూడా జరిగింది అందరికీ. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కాబట్టి ఓకే, జనవరి 22 అది జరిగింది. జనవరి 26 రిపబ్లిక్ డే అనమాట. ఢిల్లీలోని కర్తవ్య పథలో మనకి జెండా వందనం చేసింది ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ కర్తవ్య పథలో వెళ్తూ అందరికి కూడా ఓకేనా ఆయన అందరితో మాట్లాడడం జరిగిందనమాట. అది కూడా మనం చూసామన్నమాట. ప్రోగ్రాం చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ కర్తవ్య పథ అనేటువంటి మార్గంలో పయనిస్తూ అందరికీ అభివాదం చేయడం జరిగిందనమాట. అభివాదం చేయడం జరిగిందనమాట. గౌరవ వందనం ఎవరు చేస్తారు? జెండా కంటే మాత్రం రాష్ట్రపతి గారు చేస్తారు. ఈసారి మన స్వదేశీ స్వరాలు మాత్రమే వినిపించాయి అన్నమాట. ఇంతకుముందు అంతా కూడా విదేశీ స్వరాలు వినిపించేటువంటివి రిపబ్లిక్ డే వేడుకల్లో. ఈసారి స్వదేశీ స్వరాలు అనమాట. ఈసారి ముఖ్యంగా మహిళలు బాగా పాల్గొన్నారనమాట. నారీ శక్తి అందుకే ఓకేనా. త్రివిధ దళాల పరంగా మనకి ఓకేనా ముఖ్యంగా మహిళలు బాగా పాల్గొన్నారన్నమాట. ఈసారి కూడా త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క గొప్ప విన్యాసాలు మనకి ప్రదర్శించబడ్డాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు హాజరు కావడం జరిగింది ముఖ్య అతిథిగా. అదేవిధంగా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఓకేనా ఆ దళం కూడా ఇక్కడ పాల్గొనింది అనమాట. ఈసారి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడే కాదు, ఆ దళం ఉంటుంది కదా వారి యొక్క సైన్య దళం ఓకేనా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట భారత సైన్యంతో కలిసి. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి.
సెవెంత్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష విధించిన దేశం ఏది? చూడండి, ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష విధించిన దేశం అమెరికా. మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నాం, అతని పేరు కెన్నెత్ స్మిత్ అనమాట. అమెరికాలో అతనికి మరణదండన అనేటువంటిది విధించారనమాట. ఏ రాష్ట్రంలో అంటే అలబామా అనేటువంటి రాష్ట్రం ఉంటుందన్నమాట. అలబామా అనేటువంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. అక్కడ మరణదండన అతనికి ఉంది. ఈ క్రమంలో భాగంగా మరణశిక్షను విధించే క్రమంలో అక్కడ నైట్రోజన్ గ్యాస్తో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్తో, అది కూడా ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్తో అనమాట అతనికి మరణశిక్ష విధించడం జరిగింది. వీళ్ళు మొదట ఏం చెప్పారంటే కనుక, ఈ నైట్రోజన్ గ్యాస్ ఆ మాస్క్ ఏదైతే పెడతారో దాని తర్వాత వెంటనే అతను స్పృహ కోల్పోతాడు, వెంటనే మరణిస్తాడు, సెకండ్లలోనే మరణిస్తాడని చెప్పడం జరిగిందనమాట. కానీ అది అలా జరగలే. నైట్రోజన్ గ్యాస్ మాస్క్ పెట్టిన తర్వాత అతను స్పృహ కోల్పోకుండా అతను ఏకంగా చాలా సమయం 22 నిమిషాల పాటు ఇబ్బందులు గురయ్యాడనమాట. 22 నిమిషాల పాటు ఆయన ఇబ్బందులు గురై తర్వాత చనిపోవడం జరిగిందనమాట. ఆ జైలు శాఖకు చెందిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ సంఘటన చూడలేకపోయారనమాట. అంత ఘోరంగా జరిగిందనమాట ఈ మరణదండన. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే కనుక దాన్ని ఈజీగా చేయొచ్చు, త్వరగా చనిపోతాడని వాళ్ళ ఆలోచన. కానీ అది అలా జరగలేదన్నమాట. ఏకంగా 22 నిమిషాల పాటు ఇబ్బందులు పడి ఆయన చాలా బాధపడుతూ ఆయన తర్వాత మరణించడం జరిగిందన్నమాట. కెన్నెత్ స్మిత్ అనమాట. ఇలా జరగడం అనేటువంటిది ఎవరు ఒప్పుకోవడం లేదనమాట. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఓకేనా. అదేవిధంగా ఈ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఖండించింది అనమాట. ఐక్యరాజ్య సమితి ఖండించింది, యూరోపియన్ కమిషన్ ఖండించింది. మానవ హక్కులను కాపాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఉన్నారన్నమాట. మనం నాగరికత వైపుకు వెళ్ళే కొద్దీ ఓకేనా ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ముందంతా కూడా మనకేముండేదంటే వెనక శిరచ్ఛేదం ఉండేది, తల తీసేసేవాళ్ళనమాట ఏకంగా ఉరి శిక్షలో. తర్వాత రోజుల్లో ఉరి అనేటువంటిది మనకు తెలుసు. ఉరి వేసిన వెంటనే 1 నిమిషంలోనూ ఒక అర నిమిషంలోనూ చనిపోతారనమాట. తర్వాత మనకి విషపు సూదులు కూడా ఇచ్చారు, విషపు సూదులు ఇచ్చి కూడా చంపారనమాట. ఇప్పుడు చూస్తే నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష. గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశము ఏ రాష్ట్రం అంటే కనుక అమెరికా దేశంలోని అలబామాలో జరిగినటువంటి ఇది ఒక దుర్ఘటనగా చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా, చాలా ఇబ్బందులతో నరక వేతన అనుభవించి చనిపోయాడనమాట 22 నిమిషాలు. అతనే కెన్నెత్ స్మిత్ అనమాట. ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు మీరు, గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఎయిత్ క్వశ్చన్, కేంద్ర విద్యాశాఖ నివేదిక 2021-2022 ప్రకారం ఉన్నత విద్యా సంస్థలలో ఎన్ని కోట్ల మంది చేరడం జరిగింది? చూడండి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించినటువంటి వివరాలు విద్యకు సంబంధించిన అంశాలు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఈ అంశాలు చూద్దాం ఒకసారి. కేంద్ర విద్యాశాఖ నివేదిక 2021-2022 ప్రకారం ఉన్నత విద్యా సంస్థలలో 4.33 కోట్ల మంది చేరడం జరిగింది. 4.33 కోట్ల మంది చేరడం జరిగిందనమాట. పోయిన ఏడాది అంటే 2021-22 కంటే ముందు 2020-2021తో 21లో అయితే కనుక 4.14 కోట్ల మంది చేరడం జరిగిందనమాట. కాబట్టి వృద్ధి ఎంత జరిగింది అంటే 4.58% అనమాట. చేరిన విద్యార్థులు 2021-2022లో 4.33 కోట్ల మంది అనమాట. దానికంటే ముందు సంవత్సరం 2020-2021 గాను 4.14 కోట్లు చేరారు. దీన్ని బట్టి మనం చూస్తే కనుక వృద్ధి ఉన్నత విద్యా సంస్థల్లో ఎంతగా ఉందంటే 4.58% ఉంది. 4.58% ఉందన్నమాట. వృద్ధిని కూడా మైండ్లో పెట్టుకోవాలి. సరే, కొన్ని ముఖ్యాంశాలు చూడండి. మహిళలు 2014-2015లో మహిళల పరంగా తీసుకున్నప్పుడు 1.57 కోట్లు అనమాట. 1.57 కోట్లు మంది మహిళలు. అది 2021-2022కు 2.2 కోట్లకు చేరిందనమాట. మహిళలు 2014-15లో 1.57 కోట్లు ఉంటే
2021 2022 గాను 2.2 కోట్లకు పెరిగిందనమాట. వృద్ధి అంతా ఇక్కడ అంటే కనుక మహిళల పరంగా తీసుకున్నప్పుడు వృద్ధి 32% అనమాట. 32%గా మనము తెలుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్సీల పరంగా చూద్దాం. 2014-2015లో ఎస్సీలు 46.07 లక్షల మంది. 46.07 లక్షల మంది. అది 2021-2022కు 66.23 లక్షల మందికి పెరిగారనమాట. 66.23 లక్షల మందికి పెరిగారు. ఎస్సీల వృద్ధి 44% అనమాట. 44%. నెక్స్ట్ ఎస్టీలు 2014-2015లో ఈ ఉన్నత విద్యలో ఎస్టీలు 7.47 లక్షల మంది. 7.47 లక్షల మంది అనమాట. 2021-2022కు 13.46 లక్షల మందికి పెరిగారు. 2021-2022లో 13.46 లక్షల మందికి పెరిగారనమాట. అంటే 7.47 లక్షల నుంచి 13.46 లక్షలకు పెరిగారు. కానీ దీన్ని బట్టి వృద్ధి చూస్తే కనుక 80% వృద్ధి. ఎస్టీల వృద్ధి 80%. ఇక ఓబీసీలు 2014-2015లో 52.36 లక్షలు ఉండగా 2021-2022కు గాను 78.19 లక్షలకు చేరుకున్నారనమాట. ఓబీసీలు అనమాట. 52.36 లక్షల నుంచి 78.19 లక్షలకు చేరుకున్నారు. ఓకేనా. దీన్ని బట్టి వృద్ధి రేటు చూస్తే కనుక 49.3%. మహిళల వృద్ధి 32%గా, ఎస్సీల వృద్ధి 44%గా, ఎస్టీల వృద్ధి 80%గా, ఓబీసీల వృద్ధి 49.3%గా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ విషయాలను మైండ్లో పెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యాంశాలు అన్నమాట. ఓకేనా. ఉన్నత విద్యలో భాగంగా చేరినటువంటి వాళ్ళు ఓకేనా 2014-15లో ఎంతమంది ఉండేవాళ్ళు, 2021-2022కు ఎంతమందికి పెరిగారు, ఆ వృద్ధి ఎంత అనేది మనం ఇప్పుడు చెప్పామన్నమాట లిస్టు. ఓకేనా. 9th క్వశ్చన్. 75వ రిపబ్లిక్ వేడుకల్లో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ శకటం ఏది? చూడండి, అనేక రాష్ట్రాల నుంచి అనేక శకటాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి శకటాలు ప్రదర్శించబడతాయి ప్రతి ఏటా కూడా గణతంత్ర వేడుకల్లో. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బాలరాముడు యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి శకటం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల పరంగా కూడా మనం తెలుసుకోవాలి కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన విషయాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శకటం కూడా ఈసారి ప్రదర్శించబడింది అనమాట. ఆ శకటం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యకు సంబంధించి విద్యాభివృద్ధి శకటం అనమాట. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శకటం అనమాట. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శకటం విద్యాభివృద్ధి కోసం ఒక శకటాన్ని తయారు చేసి అదే ప్రదర్శించారనమాట అక్కడ. ఇందులో మనకి శకటంలో ఏమేమి కనిపిస్తున్నాయంటే కనుక డిజిటల్ విద్య కావచ్చు, సిబిఎస్ఈ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా మనకి ఫ్యూచర్ స్కిల్స్ వివరిస్తూ రూపకల్పన చేయబడినటువంటి శకటం అన్నమాట ఇది. డిజిటల్ విద్య, సిబిఎస్ఈ, ఐబి, ఫ్యూచర్ స్కిల్స్ వివరిస్తూ ఈ శకటాన్ని తయారు చేసిందనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. ఆ శకటాన్ని ఈ 75వ గణతంత్ర వేడుకల్లో భాగంగా అక్కడ ప్రదర్శించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ క్వశ్చన్. 75వ రిపబ్లిక్ వేడుకలలో ప్రదర్శించబడిన తెలంగాణ శకటం ఏది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శకటం ముందు తెలుసుకున్నాం మనం. విద్యకు సంబంధించి తయారు చేసిన శకటాన్ని అక్కడ ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా అక్కడ ప్రదర్శించబడిన తెలంగాణ శకటం అంటే 75వ రిపబ్లిక్ వేడుకల్లో ప్రదర్శించబడిన శకటం ఏంటి అంటే కనుక దాని పేరు జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ అనేది శకటం పేరు అనమాట. ఈ శకటంలో ఏమేమి కనిపిస్తారు, ఎవరెవరు కనిపిస్తారంటే కనుక చాకలి ఐలమ్మ, కొమురం భీము, రామ్జీ గోండ్ లాంటి పోరాట యోధులు కనిపిస్తారనమాట. అంటే పోరాట యోధుల స్ఫూర్తితో తయారు చేశారన్నమాట శకటాన్ని. ఈ శకటంలో ఉన్నటువంటి పోరాట యోధులు ఎవరంటే చాకలి ఐలమ్మ, కొమురం భీము, రామ్జీ గోండ్ అనమాట.
అదేవిధంగా పచ్చటి అడవులు కనిపిస్తాయి, గుట్టలపై ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. పచ్చటి అడవులు, గుట్టలపై ఇళ్ళు కనిపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా చాలా ముఖ్యంగా నిజాంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన కారణం చేత ఒక మర్రి చెట్టుకు 1000 మందిని ఆ మూడలకి ఉరి తీయడం జరుగుతుందన్నమాట బ్రిటిష్ వారి కాలంలో. ఆ మర్రి చెట్టును కూడా ఇక్కడ ఆ శకటంలో పొందుపరిచారనమాట. మర్రి చెట్టు 1000 ఊడల మర్రి చెట్టు అనమాట. ఆ 1000 ఊడలకు మన వాళ్ళందరినీ కూడా ఉరి తీయడం జరిగిందనమాట. ఒక్కొక్క ఊడకు ఒక్కొక్కరిని, అట్లా 1000 ఊడలకి ఒక 1000 మందిని ఉరి తీయడం జరిగిందనమాట. కాబట్టి అటువంటి మర్రి చెట్టును కూడా ఈ శకటంలో పొందుపరచడం జరిగిందనమాట. చాకలి ఐలమ్మ, కొమరం భీము, రాంజీగోండు, పచ్చని అడవులు, గుట్టలపై ఇండ్లు, అదేవిధంగా 1000 ఊడల మర్రి చెట్టును ఇక్కడ శకటంలో పొందుపరచడం జరిగిందనమాట. ఆ శకటం పేరు ఏదంటే జయ జయ హే తెలంగాణ. ఓకేనా, అందరినీ ఆకర్షించే విధంగా ఈ శకటం అనేటువంటిది అక్కడ ఓకేనా ఉండడం జరిగిందనమాట. ఈ శకటం పై వైపున కొంతమంది, కింది వైపున కొంతమంది ఉండి ఓకేనా డప్పులతో ఇవన్నీ వాయించుకుంటూ మొత్తం అంతా కూడా ఆ ప్యారేడ్లో ప్రదర్శిస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జరిగిన విషయాలన్నీ ఒకచోట మైండ్లో పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా దీనిపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్లు అడుగుతారనమాట. ఓకేనా. అదేవిధంగా మనం చూస్తే కనుక అనంత సూత్ర అనేటువంటి ఒక పేరుతో ఏకంగా 1900 చీరల ప్రదర్శన కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 1900 చీరల ప్రదర్శన జరుగుతుందన్నమాట. దీని పేరు ఏమని పెట్టినారంటే అనంత సూత్ర. ఆ చీరల ప్రదర్శన ఉంది కదా, దానికి అనంత సూత్ర అని పేరు పెడతారు. అంతేకాదు ఇస్రో వాళ్ళ శకటం కూడా, మన భారతదేశ అంతరిక్షయాన సంస్థ ఇస్రో ఉంది కదా, ఇస్రో ఓకేనా శకటం కూడా ఇక్కడ ప్రదర్శిస్తారనమాట. ఆ ఇస్రో శకటంలో ఏమున్నాయంటే చంద్రయాన్ 1 కావచ్చు, చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 సంబంధించిన అంతరిక్ష నౌకలు ఉన్నాయి కదా, ఆ నౌకలను ప్రదర్శించారనమాట. చంద్రయాన్ 3 మరియు ఆదిత్య L1 అంతరిక్ష నౌకలను ఇస్రో వాళ్ళు ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శిస్తారు. ఇవన్నీ ఒకచోట మనం రాసుకుంటే కనుక ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లలో, ఎందుకంటే ప్రతిసారి ఏ ఎగ్జామ్లో అడిగినా కూడా గణతంత్ర దినోత్సవం పైన లేదా స్వాతంత్ర దినోత్సవాల పైన క్వశ్చన్స్ అనేటువంటివి మనకి ఇస్తూ ఉన్నారనమాట. ఒక బిట్టు పోకుండా మనం ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకొని రాసుకుంటే కనుక ఒక బిట్టు మనం సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా 100%. 1 అడగచ్చు, 2 అడగచ్చు, ఒకసారి 3 కూడా అడగచ్చు అనమాట. అదేవిధంగా అవార్డులు, జనవరి నెలలో చాలా ముఖ్యమైన అవార్డ్స్ ఉన్నాయి. ఇదే జనవరి నెలలో సదస్సులు ఉన్నాయి. ఇదే జనవరి నెలలో నూతన నియామకాలు ఉన్నాయి. ఇదే జనవరిలో మన క్రీడలకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్కి సంబంధించి ప్రతి ఏటా గొప్ప గ్రాండ్ స్లామ్ జరుగుతుందన్నమాట. అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్, ఉమెన్ సింగిల్, మెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా థీమ్స్, ఈ జనవరి నెలలో ముఖ్యమైనటువంటి డేట్స్, వాటి యొక్క థీమ్స్ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా మన జాతీయ సదస్సులు జరిగిన, అదేవిధంగా మన దేశం ఇతర దేశాలతో జరిగేటువంటి సైనిక వ్యాయామాలు, ఆ వ్యాయామాలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, మన దేశం నుంచి ఏమైనా విమానాలు పార్టిసిపేట్ చేశాయా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. బాగా రివిజన్ చేసుకుంటూ రావాలి మీరు కరెంట్ అఫైర్స్. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్ పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ కీలకం కాబట్టి ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోండి. 100 రూపాయలకి మేము అందిస్తున్నాం అన్నమాట. 1 ఇయర్ కరెంట్ అఫైర్ 2023 మొత్తం టోటల్. కాబట్టి తీసుకొని మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.